వాటిని దూరపరచండి తండ్రి. బలము కలిగిన దేవుని శక్తి నాయన ఈ స్థలంలో మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నాయన నడిపిస్తున్న నీ కుమారుని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ పరిశుద్ధ దినం అంతట్లో నాయన నీ మహిమ కలిగిన కార్యం జరిగించి నా మహిమను నాయన నా మహిమను మీ కనపరుస్తానన్నావు తండ్రి. నీ మహిమను నాయన మా పట్ల నా తండ్రి అయ్యా నాయన సంఘం పట్ల నాయన కనపరచండి తండ్రి. నాయన సహాయం చేయమని కృప చూపించమని ఈ ఆరాధన అంతా ఈ పరిశుద్ధ దినం అంతట్లో ప్రభావ నీ శక్తిని ఆత్మత నింపి మహిమ పొందమని ఘనత పొందమని కొన్ని ప్రార్థన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. ఆరాధన 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 ఆరాధన. మరొకరు దేవుని ఆరాధించగా కోరుతున్నాను. అందరము ఆరాధనలో ఏకీభవిద్దాం. స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా అయ్యా నీకు బిడ్డలు కట్టించుకున్నారయ్యా. మొదలైతే సజీవులెక్కల ఉంచినాను వందనాలు స్తోత్రాలయ్యా. దరిగలు కూర్చోదోరు పాట ద్వారా మహిమపరిచినవయ్యా. నీ వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి నీ దాసుని వారు ఆత్మయాకారం నెమరేసుకుని సాయి తండ్రి నీ కన్న దృష్టి పెట్టేసేయా. స్తోత్రములు ప్రభా. వచ్చిన బిడ్డల ద్వారా కూడా కాదు కాపాడేసేయా. స్తోత్రములు రాజా. బలహీనుల బిడ్డల ద్వారా స్వస్థపరిచే బలమును శక్తిని దయచేస్తున్నారు వందనాలు స్తోత్రాలయ్యా. పుట్టి స్వస్థపరుస్తున్నారు వందనాలు స్తోత్రాలయ్యా. ఇప్పుడే తాకు యేసయ్యా. స్తోత్రములు రాజా. భోజార్సును ప్రభా బలహీనుల బిడ్డల ద్వారా అబ్రహాం బలహీనతను కూడా స్వస్థపరుస్తాయా. దాసులున్న యేసయ్యా. రాజులకు రాజు ప్రభులకు ప్రభునా యేసయ్యా. నమ్మదైన దేవుని అంగీకరణకు ఆలోచనకర్త మిత్రుడవు తండ్రి సమాధానకర్తవు నువ్వే యేసయ్యా. స్తోత్రములు రాజా. అనేక బిడ్డల పట్ల ఆదరించి పోషిస్తున్నాను వందనాలయ్యా. బిడ్డల పట్ల కుటుంబాల ద్వారా ఆదరించి తండ్రి సంఘాలు కూడా మూతపడి చాలా రోజులు అవుతున్నది ప్రభా. సాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. యేసయ్యా. బిడ్డల పట్ల కుటుంబాల ద్వారా ఆదరించి పోషిస్తున్నాను వందనాలయ్యా. అనుమతించిన కుమార్తె ద్వారా కూడా కాచి కాపాడయ్యా. కుటుంబాలను ఆదరించి నీ సేవకుని బలపరిచేసయ్యా. స్తోత్రములు రాజా. బిడ్డల పట్ల కుటుంబాల ద్వారా ఆదరించి పోషిస్తున్నాను వందనాలు. మాలని తగ్గించుకొని హెచ్చించి వెలిగి నలిగిన హృదయంతో యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ఆరాధన. ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రములు. ఈ కాలం ప్రభా చిరమందుగా నీ పాసంలో చేరుడు తండ్రి ఆయన ఇదిగో తండ్రి ఆయన ఆదరించి ప్రభావ నీ సహాయం మాకు దయచేసినందుకు ఈ వందనములు. ఆరాధనలో ప్రభావ మాకు తోడుగా ఉన్నందుకు పాట ద్వారా మాకు తోడుగా ఉన్నందుకు ప్రభావ
అయా ఇదిగో తండ్రి వచ్చిన వారందరం బట్టి ఆయన పేరు పేరు ఆయన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అయా నీ ప్రియుడు ఆయన వాళ్ళని ఉన్నారు ప్రభా, వారిని త్వరగా నడిపించండి. ప్రభావ మీ నామాన్ని కనపరచుకోవాలని వేడుకుంటున్నాం. అయా ఇదిగో తండ్రి ఉదయ కాలం ప్రభా ఆయన ఆరాధనలో మేము ఉంటుండగా మీ ఆత్మతోనూ సత్యంతో నేను ఆలోచించే స్థితిని అయితే అటువంటి పరిస్థితులు మాకు దయచేయమని ప్రభావ ముందున్న సమయాన్ని ప్రభావ మీకు పాదాలు పెడుతూ మీ నామానికి తండ్రి భయంకరంగా జరిగించమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నిలబడి వాక్యం చదువుతున్నాం. కీర్తన భాగము 95వ కీర్తన. మరి మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. మన మధ్యలో కల్పన చేస్తున్నారు, చదువుతారు. మొదటి వచనం మనం చదువుతారు, రెండవ వచనం మనం చదువుదాం. ఆ రీతిగా ఆఖరి వచనము అందరం కలిసి చదువుకుందాం. కృతజ్ఞాస్తులతో ఆయన సన్నిధికి వచ్చిదము, కీర్తనలో పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మెస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకున్నప్పుడు 40 ఏళ్ల కాలము ఆ తరగతి వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపో ప్రజలు వారి నా మార్గమును తెలుసుకోలేదని అనుకుంటుని, కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేసింది. దేవుడి వాక్యం దీవించిన దాకా దయచేసి కూర్చున్నాం. దేవుడికి స్తోత్రం. వచ్చిన వాళ్ళకి ప్రమాణం చెప్పుకుంటూ ఉన్నా. అవునా, పర్వాలేదు కదా. వాటర్ వెళ్తారా? వాటర్ దేవునికి స్తోత్రం. మరి కొద్ది నిమిషాలు మనం దేవునికి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్య భాగం అనంతరము మరి ప్రభు బల్ల రెడీగా ఉన్నది కనుక ప్రభు బలలో పోయే ముందు వాక్యంలో మళ్ళీ మనం పరీక్షించుకుందాం. స్వపరీక్ష అన్నమాట. దేవుడే పరీక్షిస్తుంటాడు కనుక వాక్యంలో మనం పరీక్షించుకుంటూ మనం ముందు సాగిపోదాం. కనుక ఈ రోజు ఉదయకాలన ఒక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, వాక్య రామాలు తెలుసుండగా వాక్యంతో మాతో మాట్లాడడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితంలో ప్రభా మా యొక్క చీకటిని వాక్య పెరుగులో మేము సరి చేసుకున్నట్టు, తద్వారా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని ఈ సన్నిధిలో ఈ యొక్క ప్రభు బలలో నైనా నీ శరీరము రొట్టెను స్వీకరించడంలో సహాయం చేయమని, ప్రతి విషయంలో ప్రభా నీ కుటుంబం తోడుగా ఉంచమని, వినగల చెవిని గ్రహించే మనసును లోబడే హృదయాన్ని మాకు దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైన భాగం చదువుకుందాం. అంటే ఏంటంటే మొదటి దినవృత్తాంతం గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాం. చదవండి. 336 పేజీ పాత మొదట దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9, 10. ఎబ్బేజు తన సహోదరుల కంటే గర్వం పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిన. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంటా, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఇక్కడ మొదటి దినవృత్తాంతములు 4, 9, 10లో
మనము ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటంటే కింద ఫుట్ నోట్ లో ఉంది, వేదన. ఎబ్బేజు అనే మాటకి ఏంటి? వేదన. ఎబ్బేజు అనే మాట మనం చాలాసార్లు వినుంటాం ఇంతకుముందు. ఎందుకంటే బైబిల్లో కొంతమంది ప్రార్థన వీరులు అనేది మనం ప్రశ్నించినప్పుడు వారిలో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది అంటే ఎబ్బేజు ప్రార్థన అంటారు. దాని గురించి బుక్స్ కూడా చాలా వచ్చినాయి, దాని గురించి చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఒక ప్రార్థన, ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అంటే కరెక్ట్ గా ఎలా ప్రార్థించాలో ఎబ్బేజు మనకి చాలా క్లారిటీగా చెప్తాడు. అంటే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, లేకపోతే సంఘ ప్రార్థన, ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ ఉండొచ్చులే కానీ ఒక మనిషి, ఒక విశ్వాస వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో ఎలా మనవి చేసుకోవాలి, ఎలా మొరపెట్టాలి అనే దాని గురించి మనకి ఎబ్బేజు మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ మనం చూస్తే 9:10 ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. 2 మాటలు మనం చూడొచ్చు. ఒకటేమో తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. రెండోది ఏంటంటే వేదన పడి అతను కంటిన్యూ కాబట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే వారు సందర్భానుసారము వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టుకుంటారు. ఉదాహరణకి అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అంటే ఏంది? నవ్వు. ఇస్సాకు అంటే నవ్వు. దేవుడు నాకు నవ్వు కలిగి చేశాడు కాబట్టి వీడి పేరు నవ్వు, అంటే హెబ్రీలో ఇస్సాకు. ఇక్కడ ఈ తల్లికి మరి వేదన ద్వారా మరి ఎబ్బేజు పుట్టాడు కాబట్టి వేదన అనేది అతనికి పెట్టింది. అంటే హెబ్రీలో ఈ వేదన అంటే ఎబ్బేజు. కాబట్టి సందర్భానుసారం వారు తమ పిల్లలకి ఆ సందర్భానికి, ఆ కాలానికి, ఆ సమయానికి తగ్గట్టుగా వారు గుర్తుగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అటువంటి అలవాటు ఇశ్రాయేల్ ప్రజలకు ఉందన్నమాట. కనుక ఇక్కడ ఎబ్బేజుకి ఆ పేరు తన తల్లి పెట్టింది. రెండో మాట మనం చూసినట్లయితే ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దారిలో ఉండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడు. 4 మాటలు. ఎబ్బేజు ప్రార్థనలో 4 విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొదటిది ఏంటంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి కదా. మొదటి మాట ఏంటంటే అతని ప్రార్థనలో 4 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. రెండవ భాగం ఏంటిదంటే నా సరిహద్దును విశాలపరచాలి. మూడవ భాగం ఏంటంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. 4వ భాగం ఏంటంటే నాకు ఏ కీడు రాకుండా దానిలోంచి నువ్వు తప్పించాలి. 4 ప్రార్థనలు మన జీవితంలో మనం చేయాల్సిన ప్రార్థన కూడా 4. ఆ 4లో మన ప్రార్థన కూడా చూసుకోవాలి. మొదటిగా మనం గమనించినట్లయితే ఎబ్బేజుని ఆమె తల్లి వేదన పడి కన్నట్టుగా చూస్తాం కదా. మరి ఎబ్బేజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎబ్బేజు ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒక విశ్వాసి అంటే, ఒక విశ్వాసి లేకపోతే ఒక వ్యక్తి విశ్వాసిగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎవరో మన కోసం ప్రార్థించి ఉండొచ్చు కదా, ఎవరో ఒకరు ప్రార్థించి ఉండొచ్చు, మొదటిది. రెండోది ఎక్కడో దారి పోతుంటే ఏదో ఒక సువార్త మనకి కనపడదానికో ఆ టైంలో దేవుడు మనం పట్టుకుంటే ఆ విధంగా మనం దేవుడిని నమ్ముకోవచ్చు. మూడోది ఏంటంటే ఏదో ఒక పుస్తకం, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మన ఆర్కే మూర్తి గారు ఏ విధంగా రక్షించబడ్డారంటే ఆయన దారిలో పోతుంటే బైబిల్లో ఒక మొక్క, చిరిగిపోయిన మొక్క ఆయన కనపడిందండి. చిరిగిపోయిన మొక్క, ఆ మొక్కలో ఏదో రాసింది, ఆ వాక్యం చదివి ఆయన రక్షించబడ్డాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు ఆయన పట్టుకొని తన సేవలు ఆయన వాడుకున్నాడు. ఇలాగా రకరకాలుగా చాలా మంది దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక వ్యక్తిని, లేకపోతే వాంటెడ్ గా మనం పర్టికులర్ గా ఒక వ్యక్తిని దేవుడిలో నడిపించాలంటే ఎంత కష్టం తెలుసా? దేవుడు పట్టుకోవాలంటే చాలా ఈజీ. దేవుడు పట్టుకోవాలనుకో ఎలాగైనా పట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఆరోగ్యమూర్తి కానీ ఒక చిన్న పేపర్ మొక్క, బైబిల్లో చినిపోయిన మొక్కతోటి దేవుడు ఏ విధంగా నడిపించాడో అట్లా చాలా మందిని. ఒక ఆయన అయితే అంటతో నడిపించాడు. ఇప్పుడు అంట మీద మనకి ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి కదా బైబిల్ మీద, అంటతోటి నా గురించి మొదలుపెట్టు, నేను ఉత్తరపించేది, లేకపోతే నువ్వు నాకు ప్రార్థన చేస్తే అవి నమ్మితే అన్ని వచ్చేస్తాయేనో, ఇట్లా చాలా ఉంటాయి కదా, మంచి మంచి వాక్యాలు ఉంటాయి అంట మీద. ఆ అంట మీద ఉన్న వాక్యాలను బట్టి చాలా మంది రక్షించబడ్డారు. అది వేరుంటది. కానీ మనము ప్రత్యేకంగా ఒక వ్యక్తిని దేవుడి దగ్గర నడిపించాలంటే ఆ వ్యక్తి గురించి ఎటువంటి ప్రార్థన చేయాలంటే ప్రసవ వేదంతో సమానమైన ప్రార్థన చేయాలని. ఎందుకంటే ఒక వ్యక్తి ఈజీగా దేవుడి దగ్గరికి రాలేడు. ఒక వ్యక్తి దేవుళ్ళు వచ్చి నిలబడాలంటే ఆ వ్యక్తిని గురించి ప్రసవ వేదన పుట్టాలి అవతల వాడి. అప్పుడే ఆ వ్యక్తి దేవుళ్ళలోకి వచ్చి దేవుళ్ళలో స్థిరంగా నిలబడతాడు. అదేవిధంగా సంఘము క్షేమంగా ఉండాలంటే, సంఘ కాపరికి ఎటువంటి వేదన ఉండాలంటే ప్రసవ వేదనతో సమానమైన వేదన ఉంటేనే సంఘం స్థిరపరచబడుతుంది. చూడండి, సంఘమైన, వ్యక్తి అయినా, కుటుంబమైనా మనము క్షేమంగా ఉండాలి అంటే మనకి ఎటువంటి వేదన ఉండాలంటే
ప్రసవ వేదన ఎంత వేదన ఉంటుందో అటువంటి వేదనకరమైన ప్రార్థన మనం చేస్తే మనము, మన కుటుంబాలు, మన సంఘాలు క్షేమంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఊరిగా సింపుల్ గా పై నోట్లో మాటగా మనం ప్రార్థన చేస్తే దాని ఉపయోగం ఉండదు. ఏడు నుంచి ఏడికి వస్తుంది కదా, నోటి మాట అంటే ఏంటి, పెదాల నుంచి బయటకు వస్తుంది, అలా గల్లో గడిచిపోతుంది. అదే నీకు ఒక వేదన ఉందనుకో, ఒక వ్యక్తి పట్ల వేదన, ఒక సంఘం పట్ల వేదన, నా కుటుంబం క్షేమంగా ఉండాలని ఒక కుటుంబం పట్ల ఒక వేదన, ఒక భారం ఉంటే అప్పుడు చేసే ప్రార్థన వేరుంటది. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే కడుపులోంచి వస్తుంది, అంటే ఉదయంలోంచి తన్నుకుంటూ వస్తుంది. వేదన అంటే మనకి మీ అందరూ తెలిసిందే, వేదన అంటే ఆ టార్చర్ వేరే ఉంటుంది కదా. నిజంగా దాని ఉద్దేశం ఏంటంటే ఆ నొప్పి కానీ ఆ తీవ్రత వేరే ఉంటుంది కదా. ఎందుకంటే ఆ మానసికంగా, శారీరకంగా ఆ యొక్క ఆ పెయిన్ అనేది చాలా చాలా ఘోరంగా ఉంటుంది. అటువంటి వేదన పడి, అటువంటి వేదనకరమైన వేదన పడి పిల్లలకు అంటారు. ఇప్పుడంటే అన్ని సిజేరియన్లు వచ్చినాయి కదా, చాలా సింపుల్, నేను నొప్పి లేకుండా పిల్లలకు అంటున్నారు చాలా మంది. కానీ పాతకాలం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే ఇప్పుడు మా అమ్మవాళ్ళు కానీ లేకపోతే ఆ రేంజ్ వాళ్ళు చూస్తే వాళ్ళకి సిజేరియన్ అప్పుడు పెద్దగా లేవు, అంత నార్మల్ డెలివరీసే. అంటే పిల్లల్ని కనేటప్పుడు వాళ్ళు ఎంతో వేదన పడి కంటారు, మీ అందరూ తెలిసిందే కదా. అటువంటి వేదంతో పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలను చూసంటే తల్లి, ఆ పుట్టిన బిడ్డ చూసి తల్లి ఆ వేదన అంతా మర్చిపోతుంది. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి నడిపించాలంటే ఆ వ్యక్తి మీద అటువంటి వేదనకరమైన భారం మనకు ఉంటేనే ఆ వ్యక్తి దేవుళ్ళలోకి వస్తాడు. ఒకసారి దేవుళ్ళలోకి వచ్చి దేవుళ్ళలో నిలబడిన తర్వాత, సంఘంలో అతను చేర్చబడిన తర్వాత ఆ సంతోషం ఎలా ఉంటుందంటే పరలోకంలో ఆ వ్యక్తిని బట్టి పెద్ద పార్టీ జరిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంటే ఒక వ్యక్తి దేవుడు రక్షించబడితే ఆ రక్షించబడిన వ్యక్తిని బట్టి పరలోకంలో దేవుడు పెద్ద పండగ చేసుకుంటాడంట ఆ వ్యక్తిని బట్టి. అటువంటి సంతోషము దేవుడికి మనం కలిగించాలి. అది ఎలా వస్తుందంటే మనం చేసే ప్రార్థన బట్టే వస్తుంది. ప్రార్థన లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. అది ఫస్ట్ పాయింట్. ఈ రోజున మనం ఇన్నేనే చేసుకోవచ్చు, ఇన్ని స్వాతంత్ర పొడిలు పెట్టచ్చు, ఎంత రావణ చేయొచ్చు, ఎంత గొప్పగా చప్పట్లు కొట్టి పాటలు పడవచ్చు, ఎంత బాగా వాక్యం చెప్పచ్చు. కానీ ఇందులో ప్రార్థన అనేది లేకపోతే ఎన్ని కూడా ఎలా ఉంటాయి అంటే నిస్సారంగా ఉంటాయి. మనము కూర ఉంటాం, ఆదివారం కదా, ఈరోజు మనం కూర ఉంటాం, 4 కేజీలు చికెన్, 4 కేజీలు మటన్ తెచ్చి పెద్ద పెద్ద మసాలా గిజులు మొత్తం వేసి గుమ్మగుమ్మలు ఆడించాము. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు ఎక్కువ ఏమవుతుంది ఇంకా చెప్పాలి. అంతా వేసాడు, కేజీలు నూనె పోసావు, అసలు ఊరు మొత్తం గబ్బు పడుతుంది, మంచి మంచి వాసన వస్తుంది. కానీ ఒక గుప్పుడు ఉప్పు పోతే దానికి రుచి వస్తుందా? రాదు కదా. ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ఉప్పు లాంటిది. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నాడు. ఉప్పు అనేది ఒక కూరకి ఎంత రుచి తెస్తుందో లోకంలో ఉన్న మనం కూడా మన చుట్టుపక్కల వారికి అంత రుచికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. మన జీవితంలో మనం రుచిగా ఉన్నామని పరీక్షించుకోవాలి. రుచిగా ఉండాలంటే మన ప్రార్థనా జీవితము రుచికరంగా ఉండాలి. మన ప్రార్థన దేవుడికి ఇష్టకరంగా ఉండాలి. తద్వారా మనము, మన కుటుంబము, మన సంఘము కూడా రుచికరంగా తయారవుతుంది. ఇక్కడ ఎబ్బేసు చేసిన ప్రార్థనలో 4 అంశాలు మనం చూద్దాం. మొదటి మాట ఏంటంటే దేవుడికి మొరపెట్టాడు. దేవుడికి మొరపెట్టిన దాంట్లో మొదటిది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఎబ్బేసు చేసిన ప్రార్థన ఫస్ట్ది ఏంటంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. మనం ప్రార్థన చేస్తాం కదా, అందరూ ఎదురుబడి ప్రార్థన ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే నామకార్థ ప్రార్థనలు వేరుంటాయి, యథార్థమైన ప్రార్థనలు వేరుంటాయి. అందుకని వాక్యంలో ఏముంటుందంటే నీవు మొరపెట్టు వారికి, నీవు నిజంగా మొరపెట్టు వారికి అంటాడు కీర్తనకారుడు. కీర్తన ఉంది కదా, నీవు మొరపెట్టు వాడికి, నువ్వు నిజంగా మొరపెట్టు వారికి నీవు సమీపంగా ఉన్నామంటే మొరపెట్టడము, నిజంగా మొరపెట్టడం ఏంటి? నిజంగా మొరపెట్టడం అంటే ఇంకా బలంగా, హృదయపూర్వకంగా, వేదనతో దేవుని యొక్క హృదయానికి మన హృదయము దగ్గరగా అంటుకట్టబడాలి. అటువంటి ప్రార్థన మనలో ఉండాలి. మొరపెట్టడం అంటే ఎలాగైనా మొరపెట్టచ్చు. సింపుల్ గా దేవుని స్తోత్రం నాకు ఆత్రం అనొచ్చు, అది కూడా మంచిదే, అది కూడా సింపుల్ ప్రార్థన. కాకపోతే అది దేవుని చేరుతలేదు తెలవదు. ప్రార్థన చేస్తాం, అందరికి ఒక లిస్ట్ లో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తాం. కానీ దేవునికి చేరకపోతే ఎంతసేపు చేసినా వేస్తే. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి చేరే విధంగా మనం నిజంగా మొరపెట్టాలి. అది ఎలా ఉండాలి? అందులో మొదటి ఏంటంటే మనము ఆశీర్వదించబడాలి. మొట్టమొదటిగా దేవునికి ఉద్దేశం ఏంటంటే మనం సంపూర్ణంగా దేవుని చేత ఆశీర్వదించబడాలి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలని ఎబ్బేసు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, డెఫినెట్ గా. ఉదాహరణకి మనకు ఆదికాండంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు, మనందరికీ తెలిసిన మంచి. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే ఆయన
తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని అని అన్నావు. ఈ మాట ఎవరితో చెప్పారంటే యాకోబు దేవుడితో చెప్తా ఉన్నాడు. యాకోబు అన్నకు భయపడి అన్న దగ్గర ఆశీర్వాదాలు దొంగిలించి అన్నకు భయపడి ఎడారుల్లో అడుగుల్లో ప్రయాణమై పోయేటప్పుడు ఒకరోజు నైట్ నిద్ర వచ్చి పడుకుంటాడు. నిద్రలో ఆయన ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే తర్వాత దేవుడు అతన్ని పరీక్షించగా ఇక్కడ చూస్తే 26వ వచనంలో చూస్తే దాని ముందు మనం 25లో చూసినట్లయితే దేవుడు అతనితో పోరాడుతూ ఉంటాడు. దేవుడు అతని దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఎవరు అని చెప్పేసి అతనితో ఇతను అంటే దేవుడితోటి యాకోబు పోరాడుతూ ఉంటాడు. సో తెల్లవారే వరకు ఆయన కాళ్ళు పట్టుకొని అట్లా నిలబడుతున్నమాట. అప్పుడు దేవుడు అంటున్న ఏంటంటే తెల్లవారుతుంది కాబట్టి నన్ను పోనీయరా బాబు అంటే ఇప్పుడు యాకోబు ఏముంటాడంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే. యాకోబు తెలుసు వచ్చింది దేవుడే కదా, యాకోబు తెలుసు వచ్చింది దేవుడే కాబట్టి అంటా ఉన్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. అంటే ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతాను, లేకపోతే వదిలేదు. యాకోబు అన్నమాట అదే కదా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతా, లేకపోతే నువ్వు ఉంటావు నేను కూడా ఉంటా అని చెప్తే అప్పుడు ఏమన్నానంటే దేవుడు కింద ఉంది కదా. అప్పుడు 28వ వచనంలో నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవుడు యాకోబుతో చెప్తున్న మాట, నీవు పోరాడి గెలిచావు, దేవునితో గెలిచావు, మనుషులతో కూడా నువ్వు గెలిచావు కాబట్టి ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు. దేవుడు మొట్టమొదటిగా పేరు మార్చింది ఎవరికంటే యాకోబు. అంతకుముందు అబ్రహాం అయ్యాడు కదా, దేవుడు పెట్టాడు లేదో తెలియదు కానీ దేవుడే పెట్టాడు. ఎందుకంటే అబ్రహాము శారాని ఓకే అబ్రహాము అని శారయ్య అని పెట్టింది ఎవరంటే దేవుడే. కనుక తర్వాత మనం గమనించినట్లయితే యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు పేరు మార్చాడు. పేరు మార్చే టైంలో యాకోబుని దేవుడు దీవించాడుగా చూస్తా ఉన్నాం. ఎంతవరకు దీవించాడంటే ఇశ్రాయేలు యొక్క వంశముల ద్వారా ఈ లోకమంతా కూడా దీవించబడాలి. ఈ మాట దేవుడు అబ్రహాముకి ఇస్తాడు. ఫస్ట్ అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు 12వ అధ్యాయంలో ఆదికాండంలో నీవు నా మాట విని నువ్వు లేచి వెళ్ళిపోతే నేను నీ యొక్క జనాన్ని అంటే నీ సంతానాన్ని దీవిస్తాను, భూమి మీద అన్ని జనాలు నీ సంతానం ద్వారా దీవించబడతాయి అని అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మళ్ళీ యాకోబుతో ఇక్కడ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున భూమి మీద అనేక వంశాలు ఉన్నాయి కదా, దాదాపు 195 దేశాలు ఉన్నాయి భూమి మీద. ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. దాదాపు 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 130 కోట్లు మనవాళ్ళే ఉన్నారు. దాదాపు 700 మనవాళ్ళే, మిగతా 600 ప్రపంచం అంతా ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ 750 కోట్ల మంది జనాభా అందరూ ఎవరి ద్వారా దీవించబడతారు? ఇశ్రాయేలు వంశం ద్వారా, ఇశ్రాయేలు ప్రజల ద్వారా వీరందరూ దీవించబడతారు. మీరు చూడండి ఏ రకంగా చూసుకున్నా ఈ రోజున మనం వాడే ప్రతిదీ కూడా వారు కనిపెట్టినయే. ఇప్పుడు బల్బ్ అనుకో థామస్ ఆల్వా ఎడిసన్ అంటారు కదా, ఆయన ఎవరు? ఆయన హైబ్రిడ్. కరెంట్ కానీ, ఫ్యాన్లు కానీ, సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, మనం వాడే సెల్ ఫోన్ కానీ ఈరోజు ప్రతిదీ కూడా ఎవరు కనిపెట్టారు అంటే వారు కనిపెట్టినయే. ఆ మధ్య పోయినేడు కరోనాకి మందు కూడా కనిపెట్టారు ఇశ్రాయేల్ ప్రజలు. మనకి సెకండ్ వేవ్ లో మనం అంతా ప్రపంచంలో గెలగలు కొట్టుకుంటుంటే ఇశ్రాయేల్ వారు మాత్రం మొత్తం మాస్కులు తీసి వాళ్ళు ఏకంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. తర్వాత వచ్చింది అది వేరే విషయం. కానీ ఎవరుగా అక్కడ ప్రపంచంలో అందరికంటే ముందుగా కరోనాకి మందు కనిపెట్టింది వాళ్ళే. అది డిక్లేర్ చేశారు, WHO కూడా డిక్లేర్ చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే ఇశ్రాయేల్ వంశం ద్వారా ప్రపంచం అంతా దీవించబడాలనేది దేవుని చిత్తం. అందుకనే దేవుడు యేసు ప్రభు కూడా మొట్టమొదటి వారి దగ్గరికి వచ్చారు. తర్వాత ఈ మాటని మనం ఎక్కడ చూసుకుందామంటే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఫస్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. దేవుడు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభుని మీరు చూడండి, చాలా మంది ఏమంటారంటే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటారు. ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదు. అసలు ఇంగ్లీష్ వాళ్ళకి ఆయన సంబంధం లేదు. గట్టి మాట్లాడితే ఆయన హెబ్రీయుల వంశంలో పుట్టినవాడు కదా, ఇశ్రాయేల్ వంశంలో పుట్టిన వ్యక్తి ఆయన.
ఎందుకు పుట్టాడు ఇశ్రాయేల్ దగ్గరికి, ఎందుకు పుట్టాడంటే దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి, నీ ద్వారానే ప్రపంచం దీవించబడుతుంది, నీ ద్వారానే ప్రపంచంలో అన్ని వంశాలు దీవించబడతాయి అని వాగ్దానం చేశాడు. కాబట్టి మొట్టమొదటి రక్షణ అనేది యూదులకు వచ్చింది. ఆ యూదుల ద్వారా ప్రపంచంలో రక్షణ స్ప్రెడ్ అయ్యింది, అంతే కదా, వ్యాపించే కదా. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల చూసినా సువార్త అనేది వెళ్ళిపోతా ఉంటుంది అంతే. కొన్ని చోట్ల ఆపచ్చు, కొన్ని చోట్ల ఏదో చేయొచ్చు, కానీ సువార్త అయితే గెలుసు కాబట్టి రేపైనా సరే సువార్త అనేది అట్లా వ్యాప్తి చెందుతా ఉంది. ఎందుకు అంటే దేవుని యొక్క వాగ్దానం అలాగే ఉంది. మొట్టమొదటిగా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి రక్షణ యూదులకు వచ్చింది. యూదుల ద్వారా వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి ఆ యొక్క రక్షణ అనేది అంగీలమైన మనకు వచ్చింది. ఆ పౌలు భక్తుడు కూడా అదే అంటాడు, మునుపంటే మనము దేవుని ప్రజలమే ఉన్నాము, ఇప్పుడు అందరం కూడా దేవుని ప్రజలమే. ఎలాగంటే మన యొక్క అవిధేయతను బట్టి ఈ యొక్క రక్షణ అన్ని జనులకు వరంగా వచ్చింది అంటాడు. యూదుల యొక్క అవిధేయత, ఎందుకంటే యూదులకు వచ్చిన తర్వాత యూదులే కదా యేసు ప్రభు శిలువ వేసింది. మనం పాట పడతాం కదా, ఆనాటే యూదులే నిర్జంపీరనుకుంటునే అని మనము గుడ్ ఫ్రైడే మనం పాటలు పాడతాం. అంటే యూదులే ఆయన శిలువ వేశారు, యూదులే ఆయన్ని రిజెక్ట్ చేశారు, ఆయన ఒప్పుకోరా, ఆ రక్షణ ఆయన తిరస్కరించారు. కాబట్టి ఆ రక్షణ అన్యులమైన మనకు వచ్చింది. తర్వాత ఇప్పుడిప్పుడే దేవుని కృపను బట్టి వాళ్ళు రక్షించబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు కూడా కొంతమంది రక్షణ లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళు దేవుని తెలుసుకొని యేసు ప్రభువే మెస్సయ్య, యేసు ప్రభువే మేము ఎదురు చూస్తున్న దేవుడు రక్షకుడు అని వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చిందంటే దేవుని వాగ్దానం అంతే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే యూదుల ద్వారా ప్రపంచం ఏ విధంగా డెవలప్ అవుతుందో, ఏ విధంగా దీవించబడుతుందో, ఈ రోజున మనల్ని బట్టి కూడా మన చుట్టుపక్కల వాళ్ళు దీవించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఈ రోజున దేవుడు రక్షించింది ఊరగా సింపుల్ గా మనల్ని రక్షణలో నడిపించరా. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. అన్యుల మధ్యలో మనం ఒక్కళ్ళమే దేవుడు నమ్ముకున్నామంటే దాని ఉద్దేశం ఏంటంటే మన ద్వారా అనేక మంది రక్షణలోకి రావాలి. మొట్టమొదటి మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, అది రెండోది. అందుకని ఇక్కడ ఉంది కదా, పరలోక విషయంలో ప్రతి విషయంలో దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. అంటే ఆ ఆశీర్వాదాలు ఎలా ఉండాలంటే మన గిన్నె నిండి పొర్లే అనుభవంలో మనం వెళ్ళాలి. కీర్తన అంటారు కదా 23వ కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటే దాని మీనింగ్ ఏంటంటే పొర్లిపోయే అనుభవం. అంటే మనము నిండిపోయి, అంటే మన యొక్క ఆశీర్వాదాలు మనము 100% నిండిపోయి అవి పొర్లిపోతాయి. ఎవరికి ఉపయోగం అంటే మన పక్కన వాళ్ళకి ఉపయోగం. మన ద్వారా వాళ్ళు దీవించబడతారు, మన ద్వారా వాళ్ళు ఆశీర్వించబడతారు. కాబట్టి మన యొక్క దీవెనలు మనతో పాటు వారికి కూడా వస్తాయి. కాబట్టి అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి, అది మొదటిది. తర్వాత దేవునితో మనం అడిగేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అడగాలి. నువ్వు దీవిస్తేనే అటువంటి ఆశీర్వాదాలు మనకు రావాలంటే ఏం చేయాలంటే దేవునితో ఒక ఖచ్చితమైన ప్రార్థన మనకు ఉండాలి. ఒక ఆయన ప్రార్థన చేస్తాడంటే, ఈ మధ్య నేను ఫేస్బుక్లో చూశాను, ఒక ఆయన ప్రార్థన చేసి ఎట్లా చేస్తాడంటే, అందరినా ప్రభువా నీకు వందనాలు, నన్ను దీవించు ప్రభువా, నీ దీవెన నాకు ఎలా ఉండాలంటే నా చేతిలో డబ్బులు, చేతిలో డబ్బులు ఉండాలి, చుట్టూ మనుషులు ఉండాలి, ఎప్పుడు చూసినా ప్రయాణించాలి అన్నమాట. జ్ఞాపకం చేసుకో, నా చుట్టూ, నా చేతి నిండా డబ్బులు ఉండాలి, నా చుట్టూ మనుషులు ఉండాలి, నేను ఎప్పుడు చూసినా సరే ఎక్కడ కోసం ప్రయాణం చేస్తూనే ఉండాలి అని బాగా ప్రార్థించాడంట. దేవుడు ఆ ప్రార్థన విని విని ఒకసారి కథాస్తు అని చెప్పాడంట. తెల్లారు చూస్తే ఆయన కండక్టర్ అయ్యాడంట. చూడాలి, ఎందుకంటే కండక్టర్ చేతి ఏముంటది, చిల్లర ఉంటుంది. కండక్టర్ చుట్టూ ఎవరు ఉంటారు, జనాలు ఉంటారు. కండక్టర్ ఏం చేస్తుంటే ఎప్పుడు చూసినా ప్రాణం చేస్తూనే ఉంటాడు కదా, ఇచ్చాడంట. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడికి సువాసనగా ఉండాలి, కానీ గబ్బు కొట్టే విధంగా ఉండదు. ప్రార్థన చేయొచ్చు, కానీ పర్టికులర్ గా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అందుకని ఎబ్బేసి ఏం ప్రార్థన చేస్తారంటే ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఉండే ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయంలో మొదటి చెప్తున్నాము. 4వ అధ్యాయంలో చూస్తే మాట ఉంది కదా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, నిశ్చయముగా ఆశీర్వదించాలి. అయితే ఆ ఆశీర్వాదం ఎలా ఉండాలంటే నాతో పాటు నా కుటుంబము, నా యొక్క చుట్టుపక్కల వాడు, నా ఊరు, నా దేశం కూడా దీవించబడాలి అన్న రీతిలో మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. అది మొదటిది. రెండోది మనం గమనించినట్లయితే 10వ వచనంలో నా సరిహద్దును విశాలపరచాలి. ఎప్పుడైతే చేసిన ప్రార్థనలో రెండవ మాట ఏంటంటే నా సరిహద్దును విశాలపరచాలి. సరిహద్దును విశాలపరచడం అంటే మన సరిహద్దు ఏంటిదో మనకు తెలుసా ఫస్ట్, తర్వాత విశాలపరచడం తర్వాత. నా సరిహద్దు ఏంటో నాకు తెలుసా, మన సరిహద్దులు మనకు తెలుసా అంటే మన ఇంటి సరిహద్దులు కాదు. ఇంటి సరిహద్దు విశాలపరచడం అంటే రోజు రోజు అడుగులు పెరుగుతూ ఉంటాయి కదా. పొలాల్లో, ఊర్లలో పొలాలు చూస్తే కొంతమంది గట్లు తెగొడతా ఉంటారు. నేను ఊర్లో ఉన్నాను కాబట్టి బాగా తెలుసు. కాలం ఉందనుకోండి, కాలం పోతా ఉంటుంది, కాలం పక్కన పొలం ఉందనుకో, వాడు ఏం చేస్తాడు, పొలం ఉన్నవాడు ఈ గట్టుని సగం నరుకుతాడు, ఈ పక్కడు సగం నరుకుతాడు, ఆ పక్కడు సగం నరుకుతాడు. అంటే ఏమవుతుంది, నీకు దాని పొడుగ్గా సగం సగం వేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా నీకు ఇంత పొలం వస్తుంది కదా.
ఇంత పొలం మళ్ళీ నీ పొలంలో కలుస్తుంది. అట్లా సంవత్సరానికి వేసుకుంటూ పోయి అనుకో, కొన్నాళ్ళకి మొత్తం కబ్జా అయిపోతుంది. అది కాదు విశాలపరచడం అంటే. నా సరిహద్దులు విశాలపరచడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆత్మీయంగా మన ప్రార్థన జీవితాన్ని కొంచెం పెంచుకోవడం. ఈ రోజు నేను అరగంట సేపు ప్రార్థన చేశాను అనుకో, రేపు పొద్దున ఏం చేయాలంటే కనీసం అరగంట మీద 10 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేయాలి. అదే ఈ రోజు అరగంట సేపు ప్రార్థన చేస్తే రేపు పొద్దున 40 నిమిషాలు చేయాలి, ఎల్లుండి 50 నిమిషాలు చేయాలి, అవతల 60 నిమిషాలు చేయాలి. ఇట్లాగా మన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం పెంచుకోవచ్చు. అదేవిధంగా మన సహవాసం కూడా మనం పెంచుకోవచ్చు. ఈ రోజు వచ్చి స్వంత చెప్పామనుకో, రేపు పొద్దున ఇతరులు చెప్పు. నిన్న రాత్రి మేము బీజేపీకి పోతే బీజేపీలో సిస్టర్ చెప్తున్నాను సాక్ష్యం. మా అత్తయ్య గారి వల్ల నేను చాలా ప్రేరణ పొందాను. ఎలాగంటే ఆమె ఎవరు కనపడి అవ్వదంట. రైల్లో పోతుంటే రైలు పక్కన ఎవరు కూర్చున్నారు అనుకో, ఆమెకేం రాదు, చదువు రాదు. మెయిన్ ఆ చదువు రాదు, మనలాగా వాడు వాక్యం చెప్పరు, మనలాగా వాడు బైబిల్ కావరు, ఏం తెలియరా. కానీ సువార్త తెగ చెప్తుందంట. ఎట్ట పోతుంటే బస్సులో కూర్చున్న వాళ్ళు, రైల్లో కూర్చున్న పడుకుంటే మాటలో మాట కలిపి ఓ మాట అంటుందంట, నువ్వు దేవుడు నమ్ముకున్నారా అంటుందంట, నువ్వు దేవుడు నమ్ముకున్నావా అంటుందంట. అప్పుడు ఇక మొదలైంది ఇక యుద్ధం కదా. అంటే అప్పుడు దాకా వాళ్ళతో సహవాసం చేసి కొద్దిసేపు ఫ్రెండ్షిప్ చేసి దేవుడు నమ్ముకున్నావు అంటే వాళ్ళు అంటారు కదా, నమ్ముకుంటే నమ్ముకున్నావు అంటారు, లేకపోతే లేదంటారు. ఒకవేళ లేదనుకో సాక్ష్యం చెప్తుందండి. ఇప్పుడు నమ్ముకున్నాను, నేను కూడా దేవుడు నమ్ముకున్నాను. దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు సమస్య వచ్చింది, ఆ సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నన్ను కాపాడాడు. అట్లా నేను నా కుటుంబం అంతా కూడా ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామని చెప్పేసి తన సాక్ష్యాన్ని సువార్తగా ఆ మనిషి చెప్పిందంట. తన జీవితంలో ఇప్పటికి ఎంతో మందికి చెప్పిందంట. వాళ్ళు ఎంతమంది రక్షించబడ్డారు లేదనే తర్వాత సంగతి. సువార్త చెప్పడం మన పని. మన సరిహద్దులు విశాలపరచడం అంటే మన ఆస్తులు పెంచుకోవడము, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడము, మన యొక్క ఇంటి సరిహద్దులు పెంచుకోవడం కాదు. ఆత్మీయంగా మన యొక్క సరిహద్దులు పెంచుకోవడం. పుట్టిన తర్వాత మనము అంటే ఉదాహరణకి మనం పుట్టిన ఎంత ఉంటాడు, 2 గంటలు ఉంటాడు అనుకోండి. పెరిగే కొద్ది వయసు పెరుగుతున్నాడు, నెల సంవత్సరం 2 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెరుగుతూ ఉంటే అట్టనే ఉంటాడు. 2 గంటలు కొడుకుంటాడా? ఉంటారు కదా. అంటే సంవత్సరానికి ఒక 4 కేజీలు వచ్చాడు అనుకో, 10 ఏళ్ళకి ఒక 20 కేజీలు వస్తాడు, 40 ఏళ్ళకి ఒక 70 కేజీలు వస్తాడు. ఇలాగా మన వయసు పెరిగే కొద్ది మన యొక్క బరువు పెరుగుతుంది కదా. అట్లాగే విశ్వాస జీవితంలో మన రోజులు పెరిగే కొద్ది మనం ఏం చేయాలంటే దేవునిలో మన యొక్క పరిమాణం అనేది మనం పెంచుకుంటా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మరుగుజ్జులాగే ఉంటారు. మరుగుజ్జులు అంటే తెలుసు కదా, మరుగుజ్జులు అంటే ఇంతే ఉంటారు కదా. వాళ్ళకి 50 కాదు 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంతే ఉంటారు. కొంతమంది మనం చూస్తుంటాం కదా, లోకంలో అప్పుడు కనిపిస్తూ ఉంటారు, మంచి తప్పని కాదు, వాళ్ళ అట్లా ఉంటుంది. వాళ్ళు ఆత్మీయ జీవితంలో కొంతమంది అలాగే ఉంటారు. ఆత్మీయ జీవితంలో దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎలా ఉంటారో 70 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళకి ఏ ఎదుగుదల ఉండదు. వాళ్ళు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, కనీసం పక్కన వాళ్ళకి వాళ్ళ సాక్ష్యం ఏమన్నా చూపిద్దామంటే ఒక్క సింగిల్ పాయింట్ కూడా దొరకదు. ఎందుకు అంటే కొంతమంది అంటే మరుగుజ్జులే. అందుకనే పౌరులు ఏమంటాడంటే, మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధనలో ఇవ్వాల్సిన వారు కానీ మరలా మీకు మూలపడడంలో మరలా బోధించవలసి వచ్చిన అంటాడు. అంటే రక్షించబడిన కొంతకాలానికి అందరూ ఏమైపోవాలంటే బోధనలు అవ్వాలి. బోధనలు అంటే ఇట్లా క్లిక్ చేయమని కాదు, కానీ సువార్త చెప్పేవాళ్ళుగా కనీసం మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు కదా. మనకి నిజంగా కొంతమందికి వాక్యం చదవడం రాదు, అంటే దాన్ని వివరించడం రాదు, ఏం రాదు, నిజమే మంచిదే, కానీ మన సాక్ష్యం మనకు వచ్చు కదా. ఒకప్పుడు నేను అట్లున్నాను, దేవుని నమ్ముకోవడం వల్ల ఇలా ఉన్నాను, బాగున్నాను, సాక్ష్యం దేవుని బట్టి దేవుడికి పైన కలుగుతున్నాడు అని చెప్పడం అంతే. అదే సాక్ష్యం. ఆ విధంగా మంచిదే 10 మందికి చెప్పు, ఒక్కడైనా వస్తాడు, లేదా 100 మందికి చెప్పు, ఒక్కడైనా దేవుని దగ్గరికి వస్తాడు. మనకి సరిహద్దు విషయాలపరచుకోవడం అంతే. ఇంతకుముందు అయ్యగారికి చెప్పి అక్కడికి వచ్చినప్పుడు నాకు ఎందుకు అప్పుడు నాకు ఆ సంస్థ లేదు. మరి అప్పటి వరకు దేవుడు ఎలా పలికించాడో తెలియదు. నా మాట చెప్పా, నువ్వైనా నేనైనా ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు. 5 ఏళ్ళ 10 20 30 తెలియదు, కానీ బతికాల కాలం బతుకుదాం. దేవుడు లేపేస్తే వెళ్ళిపోతాం. ఒకటే మాట, దేవుడికి స్తోత్రం అన్న. ఎందుకంటే ఏసన్న గారు ఉన్నారు, ఈరోజు ఏసన్న గారు చనిపోయిన అనుకుంటా. ఏసన్న గారు చనిపోయినప్పుడు చూస్తే ఆయన కుటుంబం ఎక్కడ ఉంటారు, గుంటూరులో జిల్లాలో ఎక్కడ ఉంటారు, తర్వాత చనిపోయిన ఉన్నారో లేదో మనకు తెలియదు. ఒకరిద్దరు ఉన్నారేమో, అక్కడ ఎవరు ఉన్నారేమో, కానీ ఆయన కుటుంబంలో పెద్దగా ఆయనకి రిలేషన్ లేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత చూస్తే కొన్ని వేల మంది ఏడ్చారు తెలుసా. ఆయన చనిపోయినప్పుడు చూస్తే కొన్ని వేల మంది ఏడ్చారు, కొన్ని వేల మంది గుండెలు బాదుకున్నారు. ఆయన చనిపోయి ఆయన యొక్క బాక్స్ని ఎత్తి తీసుకెళ్ళేటప్పుడు అందరూ కళ్ళ మీద నుంచి వెళ్ళిపోయినాయి, ఇట్లా వెళ్ళిపోయినాయి అంతే. బాక్స్ అంతా కూడా అలా వెళ్ళిపోయింది. అలాగే ఆరోగ్యమూర్తి గారు. ఎందుకు అంటే అదొక ధన్యత. అంటే అదొక ధన్యత. అంటే చనిపోయినా కూడా ప్రజల మధ్యలో మనము ఆ విధంగా జీవించడం అంటే అదొక ధన్యత. అది ఎలా వచ్చింది? దేవుని సేవ చేయడమే, అంతే కదా. దేవుని సేవ వలన, దేవుని ప్రేమ వలన అది వచ్చింది. మామూలుగా చచ్చిపోతే ఎవడైనా మన జోలికి వస్తాడా?
ఈ రోజుల్లో కరోనా టైంలో ఎవరైనా మనిషి చచ్చిపోతే 10 మంది ఉంటారని చాలా గ్రేట్. నేను చూసాను మా ఊళ్ళో మొన్నటిదాకా. కరోనా టైంలో ఎవరైనా చచ్చిపోయాడంటే వాడు మామూలు చచ్చిపోయాడా, కరోనా చచ్చిపోయాడా తర్వాత సంగతి. 10-15 మంది కంటే ఎక్కువ మంది ఉంటారంటే చాలా గ్రేట్ ఆడ. ఎందుకంటే ఏమో వాడు ఎలా చచ్చిపోయాడో తెలియదు, పొరపాటున పోతే మనకు కూడా వస్తుంది అలా భయం. కానీ ఒక దైవజనుడు చనిపోయాడంటే, దైవజనుడు దేవుని దగ్గర చేర్చబడ్డాడంటే కొన్ని వందల మంది మన కోసం కన్నీరు దాచే వాళ్ళు ఉండడం అనేది అదొక వరం, అదొక ధన్యత. అది ఎలా వస్తుందంటే దేవుడి ప్రేమను బట్టే వస్తుంది. దేవుని పరిచయం చేయడం వల్ల దేవుడు మనకు ఒక గుర్తింపు ఇస్తాడు. అది ఎప్పుడు వస్తుందంటే దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే వస్తుంది. అందుకనే చెప్పి ఆయనకి మనం ఎన్నాళ్ళు ఉండమో తెలియదు, నువ్వైనా నేనంటే ఆయనకి 50 ఏళ్ళు ఉంటే నాకేమో 30 ఏళ్ళు వచ్చాయి మననే కదా. ఎప్పుడు ఉండమో తెలియదు. మన ఆయువు అనేది నీటి పొగ లాంటిది, తప్పంటది ఎప్పుడు కదా. ఇప్పుడు మనం బలంగా ఉన్నాము, బలంగా జిమ్ చేసాము, దిట్టంగా కనపడుతున్నాము అంటే ఇంకో 30 ఏళ్ళు గ్యారంటీ అని చెప్తారా? ఏమీ లేదు, సమస్య లేదు. ఎప్పుడు పోతామో కొంతమంది నిద్ర కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన పల్లెలు ఇక్కడ, మన కాలనీలో. తెల్లారి నైట్ తిని చక్కగా అమ్మ అమ్మ బాబు అని చెప్పుకున్న వాళ్ళే తెల్లారిసరికి సౌండ్ లేకుండా పక్కన వాడు కూడా చెప్పకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మనం చెప్పలేము. కానీ దేవుని సేవలో ఒక్కరోజైనా సరే దేవుడికి నమ్మకంగా జీవించి చచ్చిపోతే దేవునికి ఎంతో విలువ. ఎందుకంటే తన భక్తుల మరణము ఆయన దృష్టికి మహా విలువ కలది. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మన యొక్క సరిహద్దులు విశాలపరచుకోవడం అంటే అదే ఆత్మీయ విశాలపరచుకోవడం. యేసయ్య గారు మొదట్లో ఆయన పరిచయకు వచ్చినప్పుడు అంట చిన్న ఆయన కట్టుకోవడానికి బట్టలేవాడు తెలుసా. నేను అప్పట్లో చదివాను. యేసయ్య గారిని ఆయన 10 ఏళ్ళు తెల్ల చదువు 7 తరగతిలో ఎంతో చదివాడు ఆయన. తర్వాత ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ చెన్నైలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈయన నిజం వేరు కదా. ఎందుకంటే సరే పరిచయకు వచ్చిన మొత్తంలో ఒకటే చదువులేదు, ఒక సంచి, ఒక చిన్న బైబుల్, ఒకటే ఒంటి మీద ఒకటే చదువులేదు. ఏం చేసేవాడంటే ఆ గుంటూరు అప్పుడు 30 years బ్యాక్ గుంటూరు ప్రాంతంలో ఆయన చర్చి ఉన్న ప్రాంతంలో వాళ్ళ ఊరు అనేది ఉండేది అనమాట. ఆ ఊరు సైడ్ అక్కడ పొలంలో కూర్చునేవాడు. ఈ ఊర్లో జనాలు ఏం చేసేవాళ్ళు అంటే పగలు ఊర్లో పనికొచ్చేవాళ్ళు కదా, గుంటూరులోనో లేదా చుట్టుపక్కల ఊళ్ళలో పనికి వెళ్ళి సాయంత్రము ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. పని అయిపోయినాక ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఆ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళని పిలిచి వాళ్ళకి వాక్యం చెప్పేవాడంట పొలంలో కూర్చొని. అట్లా వాక్యం చెప్పి వాళ్ళని రక్షణలో నడిపించి అక్కడే ఆ పొలంలోనే ఒక చిన్న గుడి చేసాడంట. మనం కూడా చూసేది ఒక యేసయ్య గారు పరిచయకు వచ్చిన మొదట్లో ఒక ప్రార్థనా మందిరం అని చెప్పేసి ఒక చిన్న గుడిసె తాటాకుల గుడిసె, ఇంత గుడిగా ఉండదు. అది కూడా అది ఫస్ట్. తర్వాత ఈ రోజు మనం చూస్తే ప్రతి ఊర్లో హోసన్న మందిరం ఉంటుంది. మీరు చూడండి, ప్రతి ఊర్లో హోసన్న మందిరం ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది అంటే విశాలంగా ఉంటుంది కదా. దాదాపు 200-300 మంది సింగిల్ సిటీలో కూర్చోవచ్చు. అంత విశాలమైన మందిరాన్ని దేవుడు ఈ రోజున ఆ పరిచర్యకి ఇచ్చాడు. ఎలా వచ్చింది ఇదంటే విశ్వాసంలో మన పరిధులు పెంచుకుంటే ఆటోమేటిక్గా అన్ని రకాలుగా దేవుడు దీవిస్తాడు. ఈ రోజున ప్రతి విషయంలో మనం దేవుడికి నమ్మకంగా ఉంటే ఆటోమేటిక్గా మన పరిధులు పెరుగుతాయి. ఉదాహరణకి మీరు చూడండి, మనము మన ఆత్మీయ జీవితంలో నిజానికి వచ్చిన కొత్తలో చాలా హుషారుగా ఉంటారు ఎవరైనా కదా. దేవుడి కొత్తలో చాలా హుషారుగా ఉంటాం. తర్వాత శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఆ హుషారు తగ్గిపోతుంది. అంటే ఏదైనా బాధ కలిగినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా, శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సోదరులు ఎక్కువ అవుతాయి కదా. అప్పుడు పక్కన ఏమంటాడు, అరే నిన్నటిదాకా బాగున్నావు, ఈ రోజున నువ్వు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి, యేసు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి నీకు కష్టం వచ్చిందిరా అంటాడు. కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఆ మాట వాడికి బలి తగులుతుంది. బలి కరెక్ట్గా తగులుతుంది, ఆ మాట బాగా తగులుతుంది. అరే నిజమే కదా అంటాడు. నిన్నటిదాకా నాకు కష్టం లేదు, ఈ రోజు ఎందుకు వచ్చిందంటే చర్చికి పోవడం వల్ల వచ్చిందని చెప్పేసి వాడు ఏమైపోతాడంటే వెనక్కి వెళ్ళిపోతాడు. అట్లా వెనక్కి వెళ్ళకుండా దాన్ని దాటుకుని ముందుకెళ్ళగలిగితే దేవుడు నిన్న ఒక మెట్టు పైకెక్కిచ్చేసి నువ్వు కోల్పోయిన దానికి డబుల్ నీకు ఇస్తాడు. ఉదాహరణకి నేను ఇంతకుముందు వేరే వాళ్ళ చోట విన్నాను సాక్ష్యము. ఒక చోట అంట సంత జరుగుతూ ఉంటుందంట ఊళ్ళో. ఎక్కడో ఆ ఊళ్ళో సంత జరుగుతూ ఉంటే ఆ సంతలో అన్ని రోజుల కంటే కూడా ఆదివారమే బాగా బిజినెస్ జరుగుతుందంట. ఎందుకంటే జనాలందరూ కూడా ఆదివారమే ఖాళీగా ఉంటారు కదా. ప్రజలందరూ కూడా తన ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఆదివారమే ఖాళీగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఆదివారమే బయటకు వచ్చి కావాల్సింది కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి సంత అనేది ఆదివారమే బాగా జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ సంతలో కొంతమంది కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, విశ్వాసం ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటి అక్కడక్కడ 7 సంతలు ఇక్కడ, అక్కడైతే అక్కడ అని ఊరు తిరుగుతా కూరగాయలు అమ్ముకుంటూ కొన్ని వ్యాపారం చేసుకునే వాళ్ళు అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆదివారం కూడా సంతకి వెళ్ళేవాడు. ఒక్కోసారి ఆదివారం కూడా సంతకెళ్తే చర్చికి రాదు కదా. ఆ చర్చికి రాకపోతే అమ్మగారు అడిగారు, ఏమమ్మా మరి ఏంటి నేను ఆదివారం కదా చర్చికి రాలేదు ఏంటంటే,
అమ్మా సంతకు పోయానమ్మా, వారం అంతలో ఆదివారం బాగా జరుగుద్దమ్మా సంత, అంటే బాగా గిరాకీ ఉంటుంది, ఆదివారం గిరాకీ ఉంటుంది, తప్పట్లేదమ్మా అంటే, సరేనమ్మా నీ ఇష్టము, కానీ ఆదివారం దేవుడికి ఇచ్చి చూడు, మిగతా 6 రోజులు నీకు దీవెనకరంగా ఉంటాయి అంటే, అట్లెట్టమ్మా అన్నట్టు. సరేనమ్మా దేవుడు నమ్మితే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే లేదంట. సరేనమ్మా పోయే వారం నెక్స్ట్ వీక్ కూడా పోయిందంట, వచ్చే వారం కూడా సంతకి వెళ్ళిందంట. అందరి దగ్గర గిరాకీ పెరిగిందని నేను దగ్గర గిరాకీ రాలేదంట. తెలియదు, అందరూ చూస్తా పోతున్నారు, దాటుకొని వస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరు రాగట్లేదంట. ఏం అర్థం కదా, అమ్మా ఇట్లా అయిపోయిందమ్మా, నువ్వు వస్తున్నావా, నీ మాట లేదమ్మా అని చెప్పేసి మరుసటి వారము నోరు మూసుకొని చర్చికి పోయిందంట. మరుసటి వారం నోరు చర్చికి పోయినా మనకు మనసులో ఉంటుంది, చర్చికి పోయేనే ఈరోజు గిరాకీ పోతే ఉంటుంది. కానీ ఒక మాట ఆ పాస్టర్ చెప్పింది కదా, ఒకసారి నువ్వు దేవునికి ఇచ్చి చూడు, ఈ 6 రోజులు నీకు దీవెనకరంగా ఉంటాయి అంటే, వెంటనే ఆ మనసులో పెట్టుకొని ప్రార్థన చేసిందంట మందిరంలో. అయ్యా ప్రభువా ఈరోజు గిరాకీ పోతుంది ప్రార్థన చేసి ప్రభువా నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి సోమవారం సంతకు పోతే, సోమవారం నుంచి శనివారం దాకా ఆమె గిరాకీ ఏమంటుందంటే, ఇంతకు ముందు ఆమె ఎంత చేసిందో దానికంటే డబుల్ గిరాకీ వచ్చిందంట ఈ 6 రోజులు. దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి మనం ఇస్తే, మనకి ఇవ్వాల్సింది దేవుడు డబల్ చేసిస్తాడు కదా. నీకు వారం మొత్తం మీద నువ్వు 1000 రూపాయలు సంపాదించావనుకో, ఆదివారం నువ్వు దేవుడికి వదిలేసి దేవుడి సన్నిధిగా దేవుడు మొరపెట్టు, దేవుడితో నువ్వు సహవాసం చేయి, మిగతా 6 రోజులు దేవుడు మనకి దీవెనకరంగా చేస్తాడు. మీకు విషయం తెలుసా, ఈరోజు నాకు కాలేజ్ ఉంది, కొన్నిసార్లు ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా పోవాలి, తప్పట్లేదు. కానీ ఈరోజు నాకు ఉంది, ఈరోజు ఎమర్జెన్సీ అని కాదు, కానీ అక్కడ ఏదో చెక్ చేసుకోవాలంట అని చెప్పి రమ్మన్నారు. నేను ఏ రెస్పాన్స్ ఇవ్వాలి, వదిలేసా. రేపు అడిగినప్పుడు తిరుగుతున్నా వదిలేసా, అంతే. దేవుడే ఉన్నాడు అంతే. నేను పాలిటెక్నిక్లో ఉన్నప్పుడు కిషోర్ బాబు ఒక మాట చెప్పేవాడు, రే నువ్వు దేవుడి పని చేస్తే దేవుడి పని చేస్తాడు అని చెప్పాడు. అది చెప్పేవాడు, మరి కామెడీగా నార్మల్ వర్డ్స్. నువ్వు దేవుడి పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడని. రేపు ఉదయం మాకు ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు రేపు ఉదయం ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఆ సబ్జెక్ట్ నాకు రాదు, సీక్రెట్ ప్లస్ తెలుసు కదా, సీక్రెట్ ప్లస్ అది మనకు రాదు. పేరు కంప్యూటర్ సైన్స్ కానీ మనకి ఏ ప్రోగ్రామింగ్ రాదు కదా. సింపుల్ ప్లస్ అది నాకు పెద్ద టఫ్. సరే చదువుతున్నా, ఎక్కట్లా పొద్దున టిఫిన్ చేసి చదివా, ఎక్కట్లా మధ్యాహ్నం భోజనం చేసి ఎక్కట్లా. సరే సాయంత్రం ఫోన్ వచ్చింది. మా హాస్టల్లో అప్పుడు తెలుగు ఇది ల్యాండ్లైన్ ఉండేది, సెల్ ఫోన్ లేవు కదా. పాస్టర్ గారు అక్కడ ఉండే పాస్టర్ గారు మంచి ఇదన్నమాట. ఆయన ఈవినింగ్ ఆ రోజు శుక్రవారం సాయంత్రము, ఆ రోజు ఏ రోజు తెలియదు, బుధవారం అనుకుంటా, బుధవారం సాయంత్రము స్వార్థ గుడి జరుగుతుంది, చర్చి ప్రోగ్రాం జరుగుతుంది, వీధి స్వార్థ గుడికి. అప్పట్లో పెద్దగా ఆపేవాళ్ళు ఎవరు, వీధిలో స్వార్థ కూడా చెప్పాలి, ఎవరు లేరు నువ్వు రా అని ఇన్ఫర్మేషన్. ఒక నా తోటికి ఎవరికో చెప్తే నా నిజకుమార్ అని పిలిచాడరా, అదేంటి ఈవినింగ్ నువ్వే మెసేజ్ ఈరోజు స్వార్థ సేవ అంటే, నేనన్నా సరే ఎగ్జామ్ ఉంది కదా నాకేం రాదేది, పోయినట్టే నేను పొద్దున నాకు ఆల్మోస్ట్ బిస్కెట్ అయ్యేదా అంటే, సరే నీ ఇష్టం అన్నాడు. నాకు అప్పుడు కిషోర్ బాబు చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. దేవుడి పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. దేవా నువ్వే స్తోత్రం, నీ మీద భారం వేసి అట్లా దేవుడి మీద భారం వేసేసి వెళ్ళిపోయా. ఆ రోజు స్వార్థ గుడికి నేనే చెప్పాను. నైట్ దాదాపు 9 అయింది వచ్చేసరికి. ఎట్లా చెప్పాడు నాకైతే తమాయించి కొట్టారన్నమాట స్వార్థ వీధుల్లో. అప్పుడు వీధుల్లో బాగా చెప్పేవాడు, ఇప్పుడు వేయాలి. కానీ ఇప్పుడు వీధుల్లో గోల చేసి పాటలు, ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు 10-20 మంది ఉండేవాళ్ళు, కామ్గా ఉండేది, పాటలు దుమ్ము లేకపోవాడు అనమాట. మెసేజ్ చెప్పేవాళ్ళు, పాటలు భయంకరంగా చేసేవాళ్ళం, అట్లాగే బయట పెట్టుకొని అట్లా చేసేవాళ్ళని. దేవుడి కుటుంబంలో బాగా జరిగింది. మరుసటి రోజు ఎగ్జామ్ వెళ్ళా, దేవుని స్తోత్రం నాకు అర్థం అని చెప్పేసి వెళ్ళా, ఎగ్జామ్ రాశా. దేవా ఇదిగో నాకేం తెలియదు, ఏదో చదివాను ఇప్పుడు. ఆ రోజు నైట్ బాగా చదివాను, తెల్లారిపోతే 3 గంటలు చదివా. నాకేం తెలియదు, ఇదిగో నువ్వు నాకు చూపించితే చదివా, దేవునికి స్తోత్రం అనుకొని వెళ్ళాను. చూశాను, ఏదో వచ్చినట్టే ఉన్నాయి, టక్క మొత్తానికి రాశాను, వయసు వచ్చాను. దేవుని కృప వల్ల అందులో 56 మార్కులు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ సబ్జెక్ట్ పాస్ నేను 56 మార్కులతో పాస్ అయిపోయా. నాకు అప్పుడు అనిపించింది, అప్పటి నుంచి దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన ప్రార్థనని, మన విశ్వాస జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే పెంచుకుంటూ ఉండాలి. మన సరిహద్దు విషయాలు పరుచుకోవడం అంటే అది. మన ఆత్మీయ జీవితాన్ని మనం పెంచుకుంటా పోతే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలని మనం ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇందాక మనం చూసాం కదా, ఈ లోకంలో సృష్టిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకే ఇచ్చాడు, మనం పొందుకోవడమే. అందుకనే ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఒకసారి చూద్దాం, వినాలి దయచేసి వాక్యం వినాలి. ఆదాము సృష్టించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, 3వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 1:28 చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి.
ఆదామును అవ్వను సృజించి దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగంటే మొదటగా ఫలించాలి కదా, చూడాలి. మొదటగా ఈ విధంగా మనం గమనిస్తే మొదటగా మనం ఫలించాలి, రెండోది అభివృద్ధి పొందాలి, మూడోది విస్తరించాలి, నాలుగోది భూమిని నిందించాలి, ఐదోది దాన్ని లోపరుచుకోవాలి. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే, దేవునిలో మనం నిలబడితే మనం చుట్టుపక్కల కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండా అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. అంతే, మనం తెలియకుండానే మన దగ్గరికి వస్తాయి. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇక తర్వాత మనం గమనిస్తే ఇక్కడ ఎఫ్ఎస్ చేసిన ప్రాంతంలో 3వ భాగం, మొదటి భాగం వస్తే నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలి, రెండోది నా సరిహద్దును విశాలపరచాలి, మూడోది నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఈ ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. దేవుడి చెయ్యి మనకు తోడుగా లేకపోతే మనం ఏం చేయలేము. దేవుడి చెయ్యి మనకు తోడుగా లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఆ కష్టము బూడిదే. కాబట్టి మనము దేవుని అడగాలి, ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని చెప్పాలి. ఈ మాట గురించి మనం చూద్దాం. ఈ మాట నిర్గమకాండము 33వ అధ్యాయంలో, నిర్గమకాండము 33వ అధ్యాయము 14-15 వచ్చిన మనం చూద్దాం. నిర్గమకాండము 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసింది అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పెను. ఈ మాట మనం చాలా స్పష్టంగా గమనించాలి. మోషే దేవుడితో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏంటి తెలుసా, నువ్వు నాకు తోడుగా ఉండు. ఎఫెసు కూడా అదే ప్రార్థిస్తున్నాడు కదా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు. ఎందుకు అంటే దేవుడు ఇచ్చిన ఏ పని చేయాలన్నా దేవుడి సహాయం మనకు తోడుగా ఉండాలి. ఇక్కడ మోషే అంటా ఉన్నాడు, ఏం కదా, నువ్వు కానీ నీకు రాకపోతే మమ్మల్ని ఎవరు నడిపిస్తాడు. అదే కదా, ఒకసారి మనం చూద్దాం. 33:15-14 చూస్తే 15లో చూస్తే, నీ సన్నిధి రానిడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు. నీ సన్నిధి ఉంటేనే మమ్మల్ని తోడుకొని పో. ఒకవేళ నీ సన్నిధి లేకపోతే, ఈ మధ్య నేను అదే ప్రార్థన చేస్తున్నాను, చెప్పాను కదా, నీ చిత్తం ఉంటేనే పరిచర్లో మమ్మల్ని నిలబెట్టు, లేకపోతే మాకు అవసరమే లేదు. ఫ్రాంక్లీ ఐయామ్ టెల్లింగ్, నేను అదే ప్రార్థన చేస్తున్నాను దేవునితోటి. నీ చిత్తం ఉంటే పరిచర్లో మమ్మల్ని వాడుకో, పరిచయం విస్తరించు. ఒకవేళ నీ చిత్తం లేదనుకో, మమ్మల్ని ఎక్కడి నుంచి నడిపించేసి పక్కకి వెళ్ళిపోతాం. సింపుల్. ఎందుకు అంటే దేవునితో మనం చేసే ప్రార్థన కాబట్టి మనం చూస్తే దేవునితో స్పష్టంగా మనము ప్రార్థించాలి. ఎట్లాగంటే నీ చెయ్యి మాకు తోడుగా ఉంటేనే మమ్మల్ని నడిపించు, ఒకవేళ తోడుగా లేకపోతే నడిపించబాలి. మోషే ఏదో అంటారు కదా, నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోకము. ఎందుకు అంటే నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దేని వల్ల మనకు తెలియబడము. దేవుని సన్నిధి ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నాము. దేవుని సన్నిధి మనకి దేవుని సహాయం మనకు ఉందో లేదో మనకు తెలియాలి ఫస్ట్, అవునా కదా. ఇప్పుడు సంఘం అనే కాదు, వ్యక్తిగతం కూడా. మనం ఉద్యోగానికి పోతున్నాం అనుకో, ఉద్యోగంలో దేవుని చిత్తం ఉందో లేదో తెలుసుకోవాలా. ఒక పనికి పోతున్నాం అనుకో, లేదా బయటికి వెళ్తున్నాం అనుకో, పని మీద మీరు దేవుని చిత్తమో కాదో అనే ఒక పని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ పని చాలా మంది ఏమవుతారంటే, అది కానీ సక్సెస్ అయింది అనుకో, దేవుని చిత్తం దేవుని చిత్తం. ఒకటి మీరైతే దేవుని చిత్తం కాదు, 5 వేల ముందే అడవచ్చు కదా. అసలు అంత శ్రమ ఉండదు కదా. ఇప్పుడు అక్కడ వరకు పోయి ఆ పని చేసి ఆ పని ఫెయిల్ అయ్యి బాధపడేదానికంటే ముందుగానే దేవుని సన్నిధిలో మనం విచారణ చేసినప్పుడు దేవుడు ఎలాంటి వెళ్ళు, వెళ్ళకపోతే వద్దంటే ఉండిపో, అది మంచిది. అది ఇంకా నీకు శ్రమ తగ్గింది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సహాయం కోసం మనం అడగాలి. వ్యక్తిగతంగానే సరే, మన పిల్లలు బాగుండాలన్నా, యేసు ప్రభువు తన శివుడు ఎక్కడ పోయేటప్పుడు ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు కుమార్తెలారా, తర్వాత మీరు నా కోసం ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు. అంతేగాని దేవుని కోసం మనం ఈరోజు ఏడవలసిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పని ఆయన చేసుకొని చక్కగా వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనకు బాధ ఏం లేదు. ఇప్పుడు మన బాధ, అందుకని చెప్పాడు, మీకోసం మీరు ఏడవండి అన్నాడు. మన పిల్లలు బాగుండాలన్నా, మన కుటుంబాలు బాగుండాలన్నా, మన సంఘం బాగుండాలన్నా మనం చాలా స్పష్టమైన ప్రార్థన దేవుల్లో చేయాలి. అది చేయకుండా ఇన్ని రోజులు మనం వారానికి వచ్చినా, ఇన్ని రోజులు మనం బైబిల్ చదివినా దండగే. నేను కూడా చెప్తాను, నేను కూడా ఒకసారి ప్రార్థన నా భవిష్యత్తులో కూడా ఒకసారి ప్రార్థన చేయలేదు.
కానీ తర్వాత ప్రార్థన చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా. కాబట్టి ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ మరి మోషే ఏమంటాడంటే, ఒకవేళ నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఎవరు సపరేట్ చేస్తాడు? లాస్ట్ లో మాట ఉంది కదా, భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. సమస్త జనులలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఈ రోజున మేడిపల్లి లేదా పర్వతాపూర్లు ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమందిలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు కాలేదు? సార్ పాయింట్ ఆలోచించండి. మళ్ళీ మనం ఉండే గల్లీలో, ఈ గల్లీ ఉందనుకో, ఈ గల్లీలో ఈ కుటుంబం మాత్రమే లేదా ఈ 2 కుటుంబాలు మాత్రమే దేవుడు నమ్ముకున్నాయి, మిగతా ఏ కుటుంబం దేవుడు నమ్ముకోవాలా అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, దేవుడు మనల్ని ఎన్నుకొని ప్రత్యేకపరిచాడు. ఆ తర్వాత మన ద్వారా దేవుడు తన యొక్క క్రియను జరిగిస్తాడు. దానికోసం మనం ఎదురు చూడాలి. కాబట్టి ప్రత్యేకమైన ప్రార్థన మనం చేయగలగాలి. అదేంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. 4వ మాట ఏంటంటే, 4వ అధ్యాయంలో 1వ దినవృత్తాంతం 4వ అధ్యాయంలో 4వ మాట ఏంటంటే, నాకు కీడు కాకుండా దానిలో నుండి నన్ను తప్పించము. మొదటి మాట ఏంటంటే, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. 2వది నా సరిహద్దులు విశాలపరచు. 3వది నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. 4వది నాకు ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయి. ఆ మాట కూడా మనం చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళలేదు. నిన్న కాకుండా వార్తలో చూస్తే WHO వాడు సెక్రటరీ చెప్పిన మాట ఏంటంటే, ఇంకొక 2025 వరకు ఇది ఇలాగే ఉంటుందంట. కరోనా 2025 వరకు ఈ కరోనా, ఈ పాండమిక్ ఇదంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. మారదండి. ఇలాగే ఆన్లైన్ క్లాసులు, ఇలాగే వర్క్ ఫ్రమ్ హోమ్లు, పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పెద్దలు అయిపోతారంట. ఇలాగే ఉంటుందంట. అంటే మనం ఎలా ఉన్నామంటే, అతి దినాల్లో కీడు దినాల్లో ఉన్నాం. మనం కీడు దినాల్లో దుష్టుడు ఒక హస్తంలో మనం ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్ మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ కీడు నాకు రాకుండా సహాయం చేయడం ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కోసం, పిల్లల కోసం, మనందరి కోసం, స్నేహితుల కోసం, బంధువుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఏ కీడు మన మీద రావద్దు. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఇంకా ఆదికాండము 48వ వచనంలో 48వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 48వ అధ్యాయము యేసోబు చేసిన ప్రార్థన ఒకసారి చూద్దాం. ఆదికాండము 48 15, 16 వచనాలు మనం చూద్దాం. అతడు యేసోబును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుస్తుండో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పాను. ఇక్కడ యాకోబు, ఇశ్రాయేలు యాకోబు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరంటే, ఇక్కడ యేసోబు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టడం చూసినప్పుడు, అంటే యేసోబు పిల్లల్ని ఆయన దీవిస్తూ ఉన్నాడు. మనష్షే, ఎఫ్రాయిము కదా. మనష్షేని, ఎఫ్రాయిముని ప్రార్థిస్తూ ఉన్నాడు యాకోబు. ప్రార్థన అంటే ఇశ్రాయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే, నా పిల్లల్ని ఆశీర్వదించు, ఏ కీడు వీళ్ళకి రాకుండా దీవించు అని యాకోబు ప్రార్థిస్తా ఉన్నాడు. ఈ రోజున మనం చేసిన ప్రార్థన కూడా మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఏ కీడు రాకుండా క్షేమంగా ఉండాలి ప్రభు అని మనం దేవుడికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్ బయట డిఫరెంట్గా ఉంది. దేవుని కృప బట్టి పోయినేడు ఈ ఏడు దేవుడి సహాయం వల్ల మనం బాగానే ఉన్నాం, ముందు కూడా బాగుండాలి. కనుక మన ప్రార్థన ఎప్పుడు చేసిన ప్రార్థనలో ఈ 4 అంశాలు మన ప్రార్థనలో ఉండాలి. ఏంటంటే, మొదటి మాట నిశ్చయంగా దేవుడు నన్ను ఆశీర్వదించాలి. 2వది నా సరిహద్దులు విశాలపరచాలి. 3వది నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. 4వది ఏ కీడు రాకుండా నన్ను తప్పించాలి. ఈ 4 అంశాలు మన ప్రార్థనలో ఉంటే మనము 4 దిక్కులుగా మనం దీవించబడతాం. కాబట్టి మనం ఆశీర్వదించబడాలన్నా, మన పిల్లలు దీవించబడాలన్నా, మన కుటుంబము, సంఘము క్షేమంగా ఉండాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన లేకుండా నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, ప్రార్థన లేకుండా ఏం చేసినా వ్యర్థమే కదా. ఇంతకుముందు చెప్పాను, 4 కేజీలు చికెన్, 4 కేజీల మటన్ తెచ్చి అన్నీ వేసేసి చివరిలో ఇప్పుడు ఉప్పు ఎక్కిపోతే సంపగా ఉంటుంది, చెండాలం ఉంటుంది కదా. అట్లాగే మనం ఎంత చేసినా సరే వ్యక్తిగతంగా దేవుడితో మనకి ఒక సరైన సంబంధం లేకపోతే మన యొక్క విశ్వాసము వ్యర్థమే. కనుక అటువంటి ఆత్మీయ జీవితాన్ని, అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉందాం. అటు రీతిగా దేవుడు మనకి సహాయం చేయడం కాక ప్రార్థించుకున్నాం.
అందరం కూడా మన తలలో ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. మనషే చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. మనషే తన తల్లికి వేదన